49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, వలసలను నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకొచ్చింది. దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు జీవనోపాధిని కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్వరూపాన్ని మార్చేస్తూ దాని స్థానంలో జీరామ్జీ అనే సరికొత్త వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతోంది. ఈ చారిత్రాత్మక మార్పు రాబోయే జూలై 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏకకాలంలో అధికారికంగా అమల్లోకి రానుంది. ఈ నూతన విధానం కింద తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించిన తాజా నివేదికల ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను మిగిలి ఉన్న 9 నెలల కాలానికి ఈ నిధుల కేటాయింపు జరిగాయి. కొత్త నిబంధనల ప్రకారం ఈ జీరామ్జీ పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా 60% ఉంటుంది. ఈ 60% వాటా కింద తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ 3825.31 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు నేరుగా రాష్ట్ర అకౌంట్లకు చేరనున్నాయి. ఈ నూతన జీరామ్జీ పథకం కింద రాబోయే 9 నెలల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామీణాభివృద్ధి పనుల కోసం మొత్తం 6375.52 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇందులో కేంద్రం అందించే నిధులు పోగా మిగిలిన 40% నిధులను రాష్ట్ర ప్రభుత్వం తన సొంత వనరుల నుంచి తప్పనిసరిగా సమకూర్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను సకాలంలో విడుదల చేయకపోతే కేంద్ర నిధుల వినియోగంలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ జీరామ్జీ పథకంలో కేవలం కూలీ పనులకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ కొత్త పథకంలో భాగంగా డిజిటల్ అటెండెన్స్, బయోమెట్రిక్ విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నారు. దీనివల్ల నకిలీ కూలీల పేరిట జరిగే నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్టపడుతుంది.